పరిస్థితి. సముద్రంలో చేప పొట్టలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయంట. ఎంత దారుణంగా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళిపోయాము. ప్లాస్టిక్ అనేది ఎంత, అసలు ప్లాస్టిక్ సంచులు లేకుండా మనం ఏది కూడా ఇంటికి తెచ్చుకున్నాం. ఫ్రీగా ఖాళీగా వెళ్ళిపోతాము, అన్నీ కూడా కవర్లలో తీసుకురావడం ఇలాంటి. కాబట్టి ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ప్రజలకు అవగాహన ఇంకంతకంటే అవసరం. దీంట్లో రకరకాలు ప్రక్రియలు కూడా తీసుకోవచ్చు. అవగాహనకి బోర్డులు పెట్టచ్చు, అలాగే పాంప్లెట్ రూపంలో తెలియజేయచ్చు, అలాగే దండోరా రూపంలో మైక్ ద్వారా తెలియజేయచ్చు, గ్రామ సభలు పెట్టి తెలియజేయచ్చు. గ్రామంలో డ్వాక్రా మహిళలు ఉంటారు, వారిని కూడా అవేర్నెస్ కల్పించి వారి ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక దాంట్లో మనం ప్రజల అవగాహన కల్పించి ప్రజలను భాగస్వాములు చేస్తే మనకి పని తేలిక అవుతుంది. లేకపోతే ఈ పని చేయటానికి కూడా ఇష్టపడరు కదా. కాబట్టి ఒక్కసారి అందరూ ఈ పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, క్లాబ్ మిత్రాలు కానీ పారిశుద్ధ్య సిబ్బంది ఎవరికైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెబుతూ తప్పట్లు వస్తుందిగా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే వారు లేని గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ ఈ పని చేయడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనమాట, బతిలాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది కదా.